హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ 10. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ అలాగే సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్తో ఎలా లింక్ చేయాలో మనం చూద్దాం. ఓకేనా? సో ముందుగా బిఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ముందుగా మనం సిఎస్ఎస్ అనేది మనం రాస్తాం నిన్న చెప్పినట్టు. అది 3 రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటంటే ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్ అలాగే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఇప్పుడు మనం ఇలా రాసాను చూసారా హెడ్లోని దీన్ని ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటారు ఫ్రెండ్స్. సిఎస్ఎస్ ఎలా చేస్తాం? స్టైల్తోని. దీన్ని ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటాం. ఇప్పుడు ఈ హెడ్ ట్యాగ్ ఉంది చూసారా, ఈ హెడ్డింగ్ ట్యాగ్ ఉంది చూసారా, H1. ఈ విధంగా మనం డైరెక్ట్గా HTML పేజ్లోనే హెడ్ సెక్షన్లో స్టైల్ అని పెట్టి ఈ విధంగా రాసుకుంటే దీన్ని ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటారు. సో ఇది ఒక పద్ధతి. ఇంకోటి ఏంటంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. అదేంటంటే ఒక సెపరేట్ సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసి దాన్ని మనం HTML పేజ్కి లింక్ చేస్తాం అన్నమాట. అది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. సార్ అది ఎలా చేస్తామంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక కొత్త పేజ్ తీసుకోండి, న్యూ ఫైల్, క్లిక్ ఆన్ సేవ్, Ctrl+S. నేను దీనికి ఒక పేరు పెడతాను, అంటే బేసిక్ సిఎస్ఎస్ అని నేను ఆ ఫైల్ నేమ్ ఇచ్చాను. సో అదేంటి? సిఎస్ఎస్ ఫైల్, టైప్ సిఎస్ఎస్. క్లిక్ ఆన్ సేవ్. ఇక్కడ మీరు చూసారా, HTMLకి ఒక సింబల్ కనబడింది, సిఎస్ఎస్కి ఇంకో సింబల్ ఉంది చూసారా. బిఎస్ కోడ్ ఆటోమేటిక్గా అది అర్థం చేసుకుంది, ఇది సిఎస్ఎస్ ఫైల్, ఇది HTML ఫైల్. అందుకే డిఫరెంట్ ఐకాన్స్ అని మనకి ఇచ్చింది అనమాట. సో ఇప్పుడు అది ఎలా చేయాలంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫైల్ నాకు కావాలి, ఇది కాసేపు మర్చిపోండి. నేను ఇది చెప్పాను కదా, ఇదేంటి? ఇంటర్నల్ సిఎస్ఎస్. ఓకేనా? దీన్ని మీరు మర్చిపోండి. ఇలా చేసినా మనం సిఎస్ఎస్ చెయ్యొచ్చు, అది ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా? సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది నేను చేస్తున్నాను. సో ఇది బేసిక్ HTML ఫైల్. ఇప్పుడు నేను ఇక్కడ సిఎస్ఎస్ నేను క్రియేట్ చేశాను. ఆ సిఎస్ఎస్లో ఇక్కడ నేను చేసింది ఈ HTML పేజ్లో నాకు రిఫ్లెక్ట్ అవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గో లైవ్ కొడుతున్నాను చూడండి. తెలుగు టెక్ 10 సిఎస్ఎస్ మనం ఇచ్చినట్టు బేసిక్గా నార్మల్గా ఇక్కడ మనకు వచ్చేసింది. సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను, ఈ తెలుగు టెక్ 10 అనేది నాకు కలర్ అనేది రెడ్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నాకు ఆరెంజ్ ఉండాలి అనుకున్నాను అనుకోండి. అది నాకు సిఎస్ఎస్ ఈ హెడ్డింగ్ ట్యాగ్కి పడాలన్నమాట. ఈ హెడ్డింగ్ ట్యాగ్ H1 ట్యాగ్కి. ఓకేనా? సో అప్పుడు నేనేం చేస్తాను, H1 అని ఇక్కడ రాసుకొని నాకు కలర్ అది ఏముండాలి అన్నాను, రెడ్. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ నాకు ఇక్కడ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ సిఎస్ఎస్ నేను ఇక్కడ చేశాను ఈ HTML ఫైల్కి. సో ఈ ఫైల్ అనేది ఇందులో రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. అప్పుడు ఏం చేయాలంటే ఈ ఫైల్ని ఈ HTML ఎలిమెంట్కి లింక్ చేయాలన్నమాట. అర్థమైందా? సో అది ఎలా చేస్తున్నాడు, లెస్ దాన్ సింబల్ లింక్ REL అని రాసుకొని స్టైల్ షీట్ అని ఇక్కడ పెట్టి href అని రాసి నేమ్ ఆఫ్ ద ఫైల్ బేసిక్ సిఎస్ఎస్ అని ఇక్కడ మనం ఇవ్వాలి. ఇప్పుడు చూసారా ఎలా కనబడిందో, ఇమీడియట్గా రిఫ్లెక్షన్ ఎలా చూపించిందో. దీన్ని మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటాం. అంటే ఒక సెపరేట్ సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసుకొని దాన్ని మన HTML ఫైల్కి లింక్ చేసుకుంటే దాన్ని మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటాం. ఓకేనా? అదేంటంటే ఇన్లైన్ సిఎస్ఎస్. ఇన్లైన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం చూసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను చూడండి. చూసారా, నార్మల్గా ఉంది. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే మనం HTMLలో ఒకసారి చేసాం, మీకు గుర్తుందా? సో అదేం చేస్తాం, H1 స్టైల్ = కలర్ రెడ్ నాకు కావాలి, తెలుగు టెక్ 10 మనం ఈ విధంగా రాసాను చూసారా. ఇది ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఒక లైన్లో మనం డైరెక్ట్గా చేసేస్తున్నాం, అది ఇన్లైన్. అర్థమైందా? ఇక్కడ మనం చేసుకుంటే దాన్ని ఇంటర్నల్, అది ఎలాగా, స్టైల్ అని. ఇది ఇంటర్నల్, ఇది ఎక్స్టర్నల్. ఈ ఫైల్ ఇందులో లింక్ చేసుకుంటున్నాం, అది ఎలాగా, లింక్ ద్వారా. సో సార్ ఇక్కడ నేను చూపించినట్టు
మీరు ఇక్కడ చూపించినట్టు స్టైల్ అని చెప్పి మనం ఈ విధంగా ఈ H1కి రాసాం. మరి ఈ CSSలో అలా రాయలేదు స్టైల్ అని చెప్పి అంటే అవసరం లేదు ఫ్రెండ్స్. మనం డైరెక్ట్‌గా ఇది CSS ఫైల్ కాబట్టి మనం డైరెక్ట్‌గా ఏమేమి చేంజెస్ మనకు కావాలో అవన్నీ మనం ఇక్కడ రాసేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ H1 అనే ఎలిమెంట్‌కి నాకు ఇవి కావాలి. సో, అవి నేను డైరెక్ట్‌గా ఇక్కడ నేను రాసేసుకొని ఈ ఫైల్‌ని ఇక్కడ లింక్ చేసేస్తాననమాట. ఇందాక నేను మీకు చూపించినట్టు లింక్ అని చెప్పి. సో, అది టైప్స్ ఆఫ్ CSS ఫ్రెండ్స్. సో, సార్ ఇప్పుడు మీరు 3 చూపించారు. 3 రకాలుగా చూపించారు. ఇన్‌లైన్ అన్నారు, ఇంటర్నల్ అన్నారు, ఎక్స్టర్నల్ అన్నారు. ఇందులో ఏది వాడితే బెస్ట్ అంటే ఫ్రెండ్స్ ఎక్స్టర్నల్ వాడడమే మంచిది. ఎక్స్టర్నల్ CSS అనేది. ఎందుకంటే మనం డిఫరెంట్ HTML పేజెస్ అనేవి మనం క్రియేట్ చేస్తూ ఉంటాం. అర్థమైందా? డిఫరెంట్ పేజెస్. సో, అలాంటప్పుడు ప్రతిసారి మనం ఇప్పుడు సింపుల్‌గా నేను ఇక్కడ తెలుగు టెక్ డన్ ఇచ్చి ఏవో చిన్న చిన్న మ్యాటర్ ఏదో ఇచ్చి ఇలా ఫినిష్ చేస్తాం. మనం డైరెక్ట్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్‌లో ఏంటంటే నంబర్ ఆఫ్ డేటా అనేది మనం ఇస్తూ ఉంటాం. అంటే పేజెస్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. లేదా మల్టిపుల్ పేజెస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాం. సో, అలాంటప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్ హెడ్‌లోని స్టైల్ అని చెప్పి ఇక్కడ రాసుకొని ఎలా ఇవన్నీ చేయడం వల్ల కాంప్లెక్సిటీ అనేది ఎక్కువైపోద్ది. అది అంత రికమెండెడ్ కూడా కాదు. సో, అండ్ ఇంకా ఏంటంటే అది ప్రాబ్లమ్ కూడా క్రియేట్ చేస్తదనమాట. అంటే మీరు పెద్ద ప్రాజెక్ట్ ఏమైనా చేస్తున్నారనుకోండి, అది కొంచెం ప్రాబ్లమ్ క్రియేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటది. సో, బెటర్ ఏంటంటే మనం ఒక సెపరేట్ CSS ఫైల్ క్రియేట్ చేసుకొని, దాన్ని మీకు ఏ పేజ్‌కి కావాలో ఆ పేజ్‌కి లింక్ చేసుకొని మనం వాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు టెక్ డన్ అని ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటి లింక్ అని చెప్పి లింక్ REL అని చెప్పి స్టైల్ షీట్ అని నేను ఇక్కడ రాసి href అని పెట్టి బేసిక్ CSS అని చెప్పేసి నేను అలా రాసాను. సో, ఇప్పుడు ఈ ఈ ఈ ఫైలు ఈ CSS ఫైల్‌లో ఏవేవి ఉన్నాయో అవన్నీ ఈ పేజ్‌కి అప్లై అయిపోతుంది. సరే బానే ఉంది. ఇప్పుడు నేను ఏంటంటే ఇంకొక CSS ఫైల్ నాకు కావాలి. ఇంకొక HTML ఫైల్ అనేది నాకు కావాలి. అప్పుడు ఏం చేస్తాను? HTML ఫైల్ డాట్ HTML అని నేను ఇంకో ఫైల్ నేను క్రియేట్ చేసుకున్నాను. సో, ఈ ఫైల్‌కి ఏం చేయాలనుకుంటున్నాను నేను? తెలుగు టెక్ డెన్ అని నేను ఇక్కడ ఇంకో ఫైల్ ఇచ్చుకున్నాను. సో, ఇప్పుడేంటి బేసిక్ HTML ఇగోండి ఈ విధంగా ఇది చూపిస్తుంది. ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఈ CSS ఫైల్ అనేది నాకు ఈ HTML ఫైల్‌తో లింక్ అవ్వాలి. అలాంటప్పుడు మనం ఇక్కడ రాసినట్టు ఇందాక చేశాం కదా! స్టైల్ అని చెప్పి రాసుకుని ఆ విధంగా మనం చేయలేం కదా! అప్పుడు ఏం చేస్తాం? సింపుల్‌గా ఈ ఫైల్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేసేసుకుంటాం అనమాట. లింక్ చేసేస్తాం సింపుల్‌గా. లింక్ REL అని చెప్పి అదేంటి స్టైల్ షీట్ అని రాసి అదేంటి బేసిక్ CSS అని ఇచ్చి దీన్ని మనం రన్ చేస్తున్నాం. సో, చూడండి HTML ఫైల్‌ని నేను రన్ చేస్తున్నాను. రన్ చూసారా డైరెక్ట్‌గా ఆ CSS ప్రాపర్టీస్ అన్నీ ఈ ఫైల్‌కి వర్తించాయి. ఇది చూడండి. ఇది బేసిక్ HTML. ఇది HTML ఫైల్ డాట్ HTML. సో, ఇలాగా మనం ఒకే CSS ఫైల్‌ని మల్టిపుల్ HTML ఫైల్స్‌కి లింక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అది ఎక్స్టర్నల్ CSS వల్ల అడ్వాంటేజ్. ఇంకా మీకు క్లారిటీ ఉంటది. ఓహ్! ఇదంతా HTML. సో, ఇదంతా CSS అని ఒక క్లారిటీ ఉంటదనమాట. సో, అందుకే ఎక్స్టర్నల్ CSS అనేది బెస్ట్ ప్రాక్టీస్ ఫ్రెండ్స్. మనం ప్రాజెక్ట్ చేసినా, ఏం చేసినా ఆ విధంగానే చేయడం అనేది చాలా బెస్ట్ అనమాట. సో, ఇది ఫ్రెండ్స్. ఇందులో మీకేమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి డౌట్‌కి నేను ఆన్సర్ అనేది ఇస్తాను. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. మెయిన్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రీ.
అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.